కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హడావుడి చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను అమలు చేయాలంటూ కోరారు. పేద మధ్యతరగతి ప్రజలు హైడ్రా ద్వారా నష్టపోతే ప్రత్యామ్నాయం చూపాలంటూ డిమాండ్ చేశారు. చాకరీ చేసి బతకడం, మిగతా వాళ్ళంటే చాకళ్ళు ఉండేవాళ్ళు. మాదిగలు చెప్పులు కుట్టాలి, పట్టేళ్లకు, భూస్వాములకు, దొరలకు జీతం లేకుండా పనిచేయడం. కానీ ఇంకా బీసీలు అనేక కులాల వాళ్ళు దాన్ని వెట్టి చాకరీ అంటాం. అట్లాగే స్త్రీలను అవమానం చేసేవాళ్ళు. ఆనాడు తెలంగాణ పోరాట కాలంలో కథలుగా చెప్పేవాళ్ళు. ఎవరికైనా ఒక ఊళ్ళో పెళ్ళైతే పెళ్ళయిన తర్వాత దుర్మార్గమైనటువంటి స్త్రీల పట్ల లైంగిక దోపిడీ అనేది జరిగేది. కూలి చేసేవాళ్ళు, నాటు కూలీలు, కోత కూలీలు, వీళ్ళందరూ కూలీ చేసేవాళ్ళు. ఈ కూలి చేసేవాళ్ళు పొలాల్లో అంటే ప్రజలు ఆక్రమణ వచ్చిన పంట రక్షించుకోవాలని పోరాటాలు జరుగుతున్నా భూస్వామ్యంతో దారుణంగా దాడి చేసి నాయకులు పట్టబెట్టుకున్నందుకు అప్పుడు ప్రజలు ఆవేశం వచ్చింది. భరించాం, దోపిడీని భరించాం, మన స్త్రీలను ఆగం చేసినా సరే సహించాం, మన పంట దోపిడీ చేసినా సరే ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనుషులు వాళ్ళు విడసలు తీసుకుంటే మనం విడసలు తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు తుపాకీతో కాల్చారు కాబట్టి మనం కూడా తుపాకులు పట్టుకున్నాం అని ఆ తుపాకులు పట్టి సాయుధ పోరాటంగా మారింది. దొడ్డి కొమ్మరంతో నైజాం నిరంకుశ పరిపాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించినటువంటి రోజు, నైజాం ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రోజు. వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేది తెలంగాణలో 5 సంవత్సరాల పాటు సాగి 10 లక్షల ఎకరాల భూమి పంచి 3000 గ్రామాలు విముక్తి చేసినటువంటి చరిత్ర కలిగిన ఘట్టం అది. ఆ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా సాగింది, నైజాం రాచరికానికి వ్యతిరేకంగా సాగింది, భూమి హక్కుల కోసం, అట్లాగే కౌలుదారీ చట్టాల కోసం, వెట్టి చాకరీ రద్దు కోసం సాగినటువంటి పోరాటం. కానీ ఇప్పటికీ కూడా ఏ ఆశయంతో అయితే తెలంగాణ సాయుధ పోరాటం సాగిందో ఆ భూములు పంచాలన్న ఆశయం ఇప్పటికీ కూడా నెరవేరలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ భూముల గురించి ఎన్ని పెద్ద మాటలు చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం భూములు పంచడం అనేది వాస్తవంగా జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి భూ పంపకాల పట్ల దృష్టి పెట్టాలని కోరుతున్నా. ఈ రోజున హైడ్రా పేరుతోటి రాష్ట్రం అంతటా హల్చల్ సృష్టిస్తున్నారు. మంచిదే. చెరువులు ఆక్రమించిన వాళ్ళు, ఆ రకంగా వరదలకు, వివత్సాలకు కారణమయ్యే వాళ్ళు, భూ బకాసుల్ని అదుపు చేయడానికి పూనుకోవడం చాలా సంతోషం, ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో సామాన్యులు ఆ గవర్నమెంటే క్లీన్ చిట్ ఇచ్చి, ఆఫీసర్లే సర్టిఫికెట్ ఇచ్చి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని విడివిడిగా ప్లాట్లు కొన్న వాళ్ళు, కష్టపడి సంపాదించుకున్న డబ్బు పెట్టి గుడిసేసుకున్న వాళ్ళు, చిన్న బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే శిక్ష అనుభవించే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇట్లాంటి భూములు కూడా ఖాళీ చేయాల్సి వస్తే తగిన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి వేరే ఇల్లు చూపించి చేయాలి తప్ప వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగా భావించడానికి వీలు. అదేవిధంగా రాష్ట్రంలో అమలు జరపాల్సిన అనేక వాగ్దానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చేది. ఇందులో మహిళలకు బస్ సౌకర్యం కల్పించడం, లేదా రుణమాఫీ సగం మందికి చేయడం, మిగతా సగం మందికి ఇంకా పెండింగ్ లో ఉండడం, అట్లాగే పెట్టుబడి సహాయం అనేది ఆగిపోయింది. ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు వాగ్దానాలు చేసి పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఆ వాగ్దానాలపైన కేంద్రీకరించాలి. సంపూర్ణంగా రుణమాఫీ అమలు చేయాలి. రైతు పెట్టుబడి గురించి ఆలోచన చేసి విధాన ప్రకటన చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది. మిగతా వాగ్దానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమస్యలపైన ఆందోళన చేయడానికి మేము ప్రజలు సమీకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సీతారాం యేచూరి గారు
సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, గొప్ప మార్క్సిస్ట్ యోధుడు, మేధావి. ఆయన కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ మేధావి యొక్క స్మృత్యార్థం రేపు 21వ తేదీన హైదరాబాద్ లో ఒక సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. అట్లాగే ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేటీఆర్ గారు, ఇంకా ఇతర నాయకులు హాజరవుతున్నారు. వాళ్ళందరూ హాజరు కావడానికి అంగీకరించినందుకు సంతోషం. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి పట్టణ ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి తెలంగాణ పోరాట అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పునరంకితం అవుతుందని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, కానీ అక్రమార్కులపైన అమలు చేయాలి. అమాయకులపైన అమలు చేయడం సాధ్యం కాదు, చేయకూడదు. అమాయకులు ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ల వల్ల మోసపోతే ప్రభుత్వ అధికారులు శిక్షించాలి, వీళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.